నీ కష్టమేంటో మాధవన్నకు చెప్పరా. నారాయణ ఎందుకు వచ్చావురా? స్కూల్ బూట్లు కొనిమ్మంటే మా నాన్న కొనడం లేదు మాధవన్న. ఒకసారి మీసం మెలేయన్నా. నీకింకా దిగులు లేదురా. జూనియర్ మాధవన్న మీసాలు తిప్పాడు అంటే నీ షూస్ నీకు వచ్చేసినట్టే. ఎరా మీసాలు తిప్పారా? అమ్మా బాబు లేని అనాథలు కదా అని చేరతీసి చదివిస్తుంటే ఏంట్రా యథావేషాలు? చదవండి కొండే. ఏ బాబాయ్ ఏంటి విషయం? రే మాధవ, ఆ పొలనాడు మోటార్ తీసుకెళ్ళాడు పొలంలో పెట్టుకున్నాడు రా. నువ్వే కంగారు పడకు బాబాయ్. మోటార్ ఏమో వాడి పొలంలో ఉంటుంది, వాటర్ నీ పొలంలోకి వస్తుంది, మీటర్ నీ పొలంలో ఉంటుంది, బిల్లు ఆడికి వెళ్తుంది. అది ఎలారా? ఎత్తాగో నేను చెప్తాగా. మాధవ్ మీసం మెలేసాడంటే తెలుగు కూడా మీ ఇంటి ముందుకు వస్తుంది. 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలిరా. అయితే తాడేలు వచ్చేసేళ్ళు, దీంతో కాస్త పని ఉంది. ఇలా ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉండబట్టే దేశంలో దొంగలేకపోయారు. ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు అంటారు ఏదో తమాషా కంటే వాచి లేకుండా పెట్టరా. అయినా దొంగ వస్తువులే వద్దనుకుంటే ఒంటి మీద బట్టలేంటి, మొలతాడు కూడా లేదు. ఎవడరాడు? ఓ మేకల మాస్టర్ మీరా? ఏంటి సంగతి? ఒక 50 రూపాయలంటే మళ్ళీ ఇస్తాను. ఇస్తావా? అయితే ఇవ్వను. ఇవ్వలేరా? ఇవ్వకపోతే ఎందుకు ఇస్తాను? ఇటు నువ్వు కాళ్ళకి చేతులకు బేడి లేబాకు. గురుదక్షిణ అకౌంట్ లో ఒక 50 రూపాయలు ఇచ్చుకోలేవా? దేనికి? పెరంగిపురంలో దొంగ దాసయ్య గారి కూతురు పెళ్లి కదా. పెళ్లి రేపు కదా? పెళ్లి రేపే. ఈ ఆని కాళ్ళు వేసుకొని ఇప్పుడు బయలుదేరితే గానీ రేపు పెళ్లి టయానికి చేరుకోలేము. మరి పిన్ని తీసుకెళ్తలేదా? పిన్ని రేపు బయలుదేరి సరిపోతాయి. ఏంటి ఆయన దానికి లేవు కదా. ఆయన ఏం చేస్తారు మాస్టారు? పోలీసు చూసి కూడా పారిపోకపోతే మనం చేసే వృత్తి మానేసాం అనుకుంటారా బాబు? ఏంటి మాధవ, ఏంటి అందరు నన్ను చూసి పారిపోతున్నారు? కాకి బట్టలు చూస్తే కాళ్ళు షేక్ అవటం అలవాటు అయిపోయింది. ఏంటి ఇలా వచ్చారు? ఆ పొలైన అడితే నీకు ఎందుకు గొడవ? నువ్వేదో అలర్ట్ చేసావని స్టేషన్కి వచ్చి గొడవ పడ్డాడు. ఏదో సర్ది చెప్పి పంపించాను. అయ్యో, అది చెప్పడానికి దూరం వచ్చారా? కబురు పెడితే నేనే వచ్చానుగా. ఏదో పని ఉండే వచ్చుంటాడు. వీడు అవసరం మనకి. జాగ్రత్త పోలీసు. నీతో చిన్న పని పడిందిరా. చెప్పండి గురుగారు. రమ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళంటే మాటలు కాదు కదా, డబ్బు అవసరం పడింది. ఎంతో కొంత సాయం చేస్తామని అడుగుదామని వచ్చా. ఎంత కావాలి? ఎంత? ఒక 50,000. 50,000? ఏదో 5-10 అయితే సతకాలం కానీ 50 ఎకరించామంటారండి. అదేంట్రా, మాలతి పెళ్లి కోసం నువ్వు మీ అన్నయ్య ఏం వెనకాలేదా? ఎవరు? మా అన్నయ్య ఎప్పుడు చిన్నప్పుడు మా మాయ దగ్గర పెంపకానికి వెళ్ళి ఇల్లరిక పిల్లడుగా సెటిల్ అయిపోయినాడు. మా మాలతీగా పోగేస్తాడు. నిజమే, కానీ నువ్వు తలుచుకుంటే నా పని అయిపోతుంది. ఊళ్ళో అడిగి చూడండి సార్, మిమ్మల్ని వాడు కాదంటాడు. ఎవడైనా కాదంటాడు. అప్పు తీసుకుంటే ఇస్తానో లేదని భయం. పోలీసు అండి కదా. పోనీ ఇంటికి అయితేనైనా బ్యాంకులో తాకట్టు పెడతామంటే అవి ఆ పుల్లనాయుడు ఖజానాలో మూలుగుతున్నాయి. ఇంకా తాకట్టు పెట్టడానికి నా తలకాయ తప్ప ఏమీ లేదు. అది కూడా ఈ టోపీ పెట్టుకోవడం తప్ప ఎందుకు పనికి రావట్లేదు. సరే కానీ ఏం చేస్తాం, జరిగేదేదో జరుగుతుంది. వారిని వీడి మొహానికి సారా ఒకటే అనుకున్నాను, సరసం కూడానా? రే జోసఫ్ లేరా, లేవు సరే. ట్రాన్స్ఫార్మర్ పక్కింట్లో ఫ్యూజ్ పీక్. నేను రా మాధవ్ని. నువ్వా మాధవ్? మొన్న కరెంట్ షాక్ కూడా చచ్చిపోయిన కరెంపై ఆత్మహత్యేమో అనుకున్నాను. అవును, నువ్వు ఈ టైంలో వచ్చావేంటి? కొంప తీసి నాడింటిగా టెంటర్ పెడతావా? అవును, ఓరగంట ఫ్యూజ్ పీకే. వద్దులే మాధవ్, ఏదైనా సంతోషంగా తీస్తాను, ఉంచుకో. నీ సంతోషానికి 100 కొట్టావు, నా సంతోషానికి 100 కొట్టు. ఇప్పుడే వద్దాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండకూడదు. కొట్టు. తీసుకా. ఓకే, నువ్వు వెళ్ళిపోయి నేను చూసుకుంటాను. ఇప్పుడు క్వార్టర్ కొట్టావంటే మ్యాటర్ మర్చిపోయి పడుకుంటావు. ముందు పని చూడు. అరే మాధవ్, రే అది నీ వదిలేంటిది. టచ్ చేసాడు కళ్ళు పేరిపోతాయి. పిచ్చినా మాధవ్, ఆడికి తెలీదు మనం సెకండ్ సెటప్ మెయింటైన్ చేస్తున్నాండి. చేతల్లా బాట్లే. అమ్మ దొంగ మీసం ఇంకా తువ్వేశాడు. అప్పనన్న దోచుకోను వచ్చేశాడు. ముద్దులోని పిల్లనైనా కాజేస్తాడు, భూమినైన జేబులోని దాచేస్తాడు. దొంగ 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 అమ్మో దొంగ. ఏంటా చూడు, ఎవరది? ఎవరది? ఎవరు? నా తాళాలు, నా తాళాలు, నా తాళాలు. శాంత, శాంత, ఇదో నిద్రదయ్యం. నా తాళాలు ఏమైపోయాయి? నా తాళాలు. పుచ్చిముండదు ఇక్కడ ఉన్నారా?